హలో నమస్తే. ఇటీవల కాలంలో రాజకీయాల్లో వెండెట్టా పాలిటిక్స్‌ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. కక్షపూరిత రాజకీయాలు చూస్తున్నాం. విమర్శల్లోనూ, ఆ తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీల పట్ల వ్యవహరించే తీరులోనూ చాలా ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల మధ్య, అటువంటి రాజకీయాల మధ్య తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో కనిపించిన ఆసక్తికర పరిణామం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన చర్చించారు. కేటీఆర్ ఢిల్లీకెళ్లడం, కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపైన వినతి పత్రాలు ఇవ్వడం, రాష్ట్రానికి నిధులు కావాలని కోరడం, ప్రాజెక్టులు కావాలని కోరడం కొత్తవి కాదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో చాలా సందర్భాల్లో చూసాం. బట్ ఇప్పుడు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఢిల్లీకి వెళ్లి, మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులివ్వండి, మా రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలని పట్టించుకోండి అంటూ వినతి పత్రం ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన, ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాలి. ఢిల్లీకి వెళ్లి కేటీఆర్ ఏదో ఏదో వెళ్లారు, ఒక వినతి పత్రం ఇచ్చారన్నట్టు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపైన కేంద్ర రైల్వే అలాగే ఐటీ శాఖ మంత్రిని కలిసి ఆయన పూర్తి డీటెయిల్స్‌తో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. ఏమి అడిగారు? ఢిల్లీకెళ్ళి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే ప్రాజెక్టులు గతంలో శాంక్షన్ అయిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కొరత కారణంగా ఆగిపోయి ఉన్నాయి. సో వాటికి నిధులు కేటాయించి ఇమ్మీడియేట్‌గా అవి పూర్తయ్యేలా చేయండి అని కోరాడు. ఒక 4, 5 రైల్వే ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేంద్రంతో కలిసి ప్రారంభించిన ప్రాజెక్టులు ప్రస్తుతం అవి నత్తనడుకన నడుస్తున్నాయి, ఆగిపోయి ఉన్నాయి కొన్ని. కాబట్టి వాటికి నిధులు ఇవ్వండి అంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. దాంతో పాటుగా సౌత్ సెంట్రల్ రైల్వే విభజన జరుగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే విభజన జరుగుతున్న సందర్భంగా కాజీపేట కేంద్రంగా ఒక కొత్త రైల్వే డివిజన్‌ని మాకివ్వండి. కాజీపేట కేంద్రంగా ఉండే రైల్వే డివిజన్ దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్‌ని కలిగి ఉంది కాబట్టి దానికి రైల్వే డివిజన్‌కి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వేని విభజిస్తున్న సందర్భంగా కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఇవ్వండి అంటూ కోరారాయన. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. విజయవాడ కేంద్రంగా అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మరో 2 డివిజన్లు కూడా కేవలం 600, 700 ట్రాక్ కిలోమీటర్స్ దూరం ఉన్న వాటిని డివిజన్స్‌గా చేశారు కాబట్టి కాజీపేట 2000 కిలోమీటర్లకు పైగా 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది కాబట్టి సో ఇక్కడ మీరు ప్రత్యేకంగా జోన్ ఇవ్వడానికి సంబంధించిన రైల్వే డివిజన్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఆ డివిజన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అంటూ ఆయన వినతి పత్రం ఇచ్చారు. దాంతో పాటుగా ఐటీ రంగానికి సంబంధించి గతంలో ఐటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రమోట్ చేస్తూ వచ్చింది. కేటీఆర్ ప్రధానంగా ఐటీకి సంబంధించిన ఫేస్‌గా ఉంటూ వచ్చారు. ఆయన ఐటీ మంత్రిగా 10 ఏళ్ల కాలంలో ఐటీ అభివృద్ధి కోసం కృషి చేశారు. దాదాపు 9 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాల్ని క్రియేట్ చేయగలిగామని చెప్పారు. సో ఐటీకి సంబంధించిన ఎక్స్‌పోర్ట్స్‌ని కూడా పెంచుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపదలో మెజారిటీ ఐటీ నుంచి పోగవటం కూడా చూసాం. హైదరాబాద్ ఐటీకి సంబంధించిన హబ్‌గా మారడం కూడా చూసాం. గతంలో కూడా ఐటీ ఉన్నప్పటికీ గడిచిన 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2023 వరకు చాలా ర్యాపిడ్‌గా ఐటీ రంగంలో గ్రోత్‌ని చూసాం. ఐటీ రంగంలో గ్రోత్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా టైర్ 2 నగరాలుగా ఉన్న నగరాల్లో కూడా ఐటీ టవర్స్‌ని ఏర్పాటు చేయాలి. ఐటీ ఇండస్ట్రీస్‌ని అక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతో గతంలో ఖమ్మం లాంటి చోట్ల, నిజామాబాద్ లాంటి చోట్ల, మహబూబ్ నగర్ అలాగే నల్గొండ, కరీంనగర్ లాంటి చోట్ల కూడా ఐటీ టవర్స్‌ని దాదాపు ఒక 6 నుంచి 7 జిల్లాల్లో ఐటీ టవర్స్‌ని ఏర్పాటు చేశారు. ఐటీ టవర్స్‌ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విదేశాల్లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, తమ సొంత ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి, తమ సొంత ప్రాంతంలో మీరు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయండి అంటూ అప్పటి తెలంగాణ రాష్ట్ర సర్కారు పిలుపుని అందుకుని అనేక మంది ఇక్కడికి వచ్చి కంపెనీలు ఏర్పాటు చేశారు. రూరల్ ఏరియాలో ఐటీ ఉద్యోగాలు అనేది ఒక కలగా ఉండేది. రూరల్ ఏరియాలో కూడా ఐటీ ఉద్యోగులు తిరిగే పరిస్థితిని కల్పించారు. చాలా చోట్ల ఆక్యుపెన్సీ ఫుల్ అవ్వడం చూసాం. ఖమ్మం లాంటి చోట్ల, నిజామాబాద్ లాంటి చోట్ల, వరంగల్ లాంటి చోట్ల, కరీంనగర్ లాంటి చోట్ల ఐటీ ఉద్యోగులు జిల్లాల్లోనూ కనపడడం, జిల్లాలోనూ ఐటీ ఉద్యోగాలు చేయడం చూసాం. అది నిజంగా వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా ఉండింది. హైదరాబాద్‌లో ఉండి ఐటీ ఉద్యోగం చేస్తూ ఇక్కడ వస్తున్న 40,000, 50,000 రూపాయలతో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తమ సొంత ప్రాంతంలోనే ఐటీ ఉద్యోగంగా ఉండడం వల్ల అక్కడ కొంచెం తక్కువ జీతం వచ్చినప్పటికీ అక్కడ అతను మెరుగ్గా జీవించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అంటూ దాంతో పాటుగా హైదరాబాద్ పైన బర్డెన్ తగ్గించడం, టైర్ 2 నగరాలకు సంబంధించిన అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయడం అనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ సర్కారు చాలా నగరాల్లో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసింది. ఐటీ కంపెనీస్ వచ్చాయి. ఐటీ ఉద్యోగులు కూడా అక్కడ పని ప్రారంభించడం చూసాం. కానీ ఇటీవల కాలంలో ఐటీ కంపెనీస్ చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చాలా చోట్ల ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది ఐటీ టవర్స్‌లో. ఐటీ టవర్స్‌లో అక్కడ స్పేస్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కంపెనీస్ లేక స్పేస్ అంతా కూడా ఖాళీగా ఉంటున్న పరిస్థితి కాబట్టి అక్కడ ఐటీ కంపెనీస్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలు తీసుకోండి. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐటీ టవర్స్‌లో
చాలా స్పేస్ ఉంది. అక్కడ కొత్త కంపెనీలు ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఐటీ పైన కాన్సంట్రేట్ చేస్తూ వస్తుంది. ఏఐ పైన కాన్సంట్రేట్ చేస్తూ వస్తుంది. డేటా సెంటర్స్ పైన కాన్సంట్రేట్ చేస్తూ వస్తుంది. కాబట్టి వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్‌ని ఏర్పాటు చేయాలని స్పెసిఫిక్‌గా కోరారు. అలాగే ఖమ్మం లేదా కరీంనగర్‌లో కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డిజైన్ ఇలాంటి కంపెనీస్‌ని అక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పరిశీలించండి అంటూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకటి రైల్వే ప్రాజెక్టులు, 2 రైల్వే డివిజను, అలాగే ఐటీకి సంబంధించిన కంపెనీలు, ఐటీకి సంబంధించిన కొత్తగా వస్తున్న ఇన్నోవేషన్స్, కొత్తగా వస్తున్న కంపెనీస్ అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏర్పాటు చేయండి అంటూ కోరారు. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా పాజిటివ్‌గా చూడాల్సిన అవసరం ఉంది. మాకు రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికలప్పుడే తప్ప మిగతా సమయంలో పాలిటిక్స్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నటి ఢిల్లీ పర్యటన చూసి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ పార్టీల కోణంలోనో లేకపోతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కోణంలో కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగాలు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ఐటీలో ముందుండడం ముఖ్యం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో లింకప్ అయి ఉన్న ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అలాగే రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి అంశాలపైన కూడా మేము సమస్య పరిష్కారం దృష్టిలో ఉన్నాం తప్ప ఈ సమస్యల్ని రాజకీయం చేసే కోణంలో లేవు అని నిన్నటి ఢిల్లీ పర్యటనతో కేటీఆర్ చెప్పినట్లయింది. డెఫినెట్ గా కేటీఆర్ ఢిల్లీ పర్యటనని అభినందించాల్సిందే. దీన్ని అధికార పార్టీ కూడా ఎక్కడ తప్పుపట్టిన పరిస్థితి కనపడలేదు. మిగతా చోట్ల చాలా చోట్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్ళడం, జంతర్ మంతర్లో ధర్నాలు చేయడం ఇటువంటి చాలా సందర్భాల్లో చూసాం. ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, చాలా పార్టీలు అటువంటివి చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో లింకప్ అయి ఉన్న ప్రాజెక్టులను తీసుకురావడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరింది ఏంటి అనే విషయం ప్రజలు చూస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఐటీ టవర్స్ ఖాళీగా ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి సంబంధించి ఏం చేయాలనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏం దృష్టి పెట్టిందో ఇప్పటివరకు మనకి ఎక్కడ కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దృష్టి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కంపెనీస్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టైర్ 2 నగరాల్లో ఐటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఏం చేసింది అనేది మనం చూడలేదు. అదే సమయంలో కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఇవ్వండి అనే డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినట్లు ఎక్కడ కనపడలేదు. దానికి సంబంధించిన వార్తలు ఎక్కడ మనం చూడలేదు. ప్రతిపక్ష పార్టీ అటువంటి డిమాండ్ ని తీసుకెళ్లడం, డిమాండ్ కేవలం పొలిటికల్ డిమాండ్ గా మాత్రమే కాకుండా దానికి సంబంధించి ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన డివిజన్స్ ఏంటి, వాటికి సంబంధించిన విస్తీర్ణం ఏంటి, ఇక్కడ కాజీపేటకున్న అవకాశాలు ఏంటి అనేది కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన రైల్వే ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పెండింగ్ లో పెట్టడం వల్ల వాటికి సంబంధించిన నిధులు వాటికి సంబంధించిన వ్యయం పెరిగిపోతుంది. వ్యయం పెరగడం వల్ల బర్డెన్ అవుతుంది. ఇంకా అవి దీర్ఘకాలంలో కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వాటిని కంప్లీట్ చేయడానికి సంబంధించిన చర్యలు తీసుకోండి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం చూసాం. ఖచ్చితంగా ఇది ఒక గుడ్ మూవ్ గా చూడాలి. ఇటువంటి ఇనిషియేషన్ రాజకీయ పార్టీలు అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి తాము అధికారంలో లేకపోయినా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు ఇవ్వండి అని అడగడం అనేది ఖచ్చితంగా మంచి సాంప్రదాయంగా చూడాలి. ఇప్పటికే చుట్టుపక్కల చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంత హెల్తీ పాలిటిక్స్ ఉంటాయి, ఇలాంటి పేరు ఉంది. సో తమిళనాడులో కూడా, తమిళనాడు గురించి చెప్తుంటారు చాలా మంది, తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలుగా అక్కడ ఎన్ని కొట్టుకున్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తారు లాంటి పేరు తమిళనాడు రాష్ట్రానికి ఉంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కేటగిరికల్గా తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయండి అంటూ అభ్యర్థించడాన్ని ఖచ్చితంగా హర్షిద్దాం. ఖచ్చితంగా దాన్ని అభినందించి తీరాల్సిందే.